ఆదిత్య గారు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఆనంది ఇచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా నువ్వు ఉపయోగించుకోలేక దోషిగా నిలబడ్డావు. ఈ విషయంలో నేను నీకు ఎలాంటి సహాయం చెయ్యలేను ఆనంది. అటు మా అమ్మతో వాదించి గెలవలేను. అందుకే మా అమ్మ అడిగినట్లుగా ఆ డైవర్స్ పేపర్స్ మీద నేను సంతకం పెట్టాను ఆనంది అని ఆదిత్య గారు తన మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. మరోవైపు ఆనంది కూడా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ, ఎందుకు ఆదిత్య గారు ఇలా చేశారు? ఎందుకు మీరు డైవర్స్ పేపర్స్ మీద సైన్ చేశారు? మీరు చేసిన సైన్ వల్ల మన ఇద్దరి జీవితాలు ఏమైపోతాయో అని ఒక్కసారైనా ఆలోచించారా? మీరు పెట్టింది కేవలం 3 అక్షరాల సంతకం మాత్రమే కాదు, అది మన ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని విడదీసే సంతకం ఆదిత్య గారు అని ఆనంది కూడా చాలా బాధపడుతూ అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఆదిత్య కూడా నువ్వు తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించుకుంటే మన పెళ్లి బంధం ఎప్పటికీ అలాగే ఉండి మన ఇద్దరం కూడా సంతోషంగా ఉండబోతున్నామని చాలా ఆశపడ్డాను. కానీ నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు దోషివి కాదని ప్రూవ్ చేసుకోలేక అందరి ముందు మళ్ళీ దోషిలా నిలబడ్డావు. ఇక మన ఇద్దరి మధ్య ఉన్న ఈ పెళ్లి బంధాన్ని కూడా నువ్వే తెంచేసేవు ఆనంది. నేను ఈ విషయంలో నీకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటుంటే మరోవైపు ఆనంది కూడా, ఏంది శివయ్య, నువ్వు నా జీవితం ఇలా చేశావు. చిన్నప్పటి నుంచే అమ్మ నాన్న ప్రేమకి దూరం అయ్యాను. ఇప్పుడు ప్రేమించి ఇష్టపడిన వ్యక్తితో నా జీవితం బాగుంటుంది అనే లోపే ఆ వ్యక్తిని శాశ్వతంగా నాకు దూరం చేస్తున్నావు ఏంది శివయ్య అని ఆనంది తన మనసులో అనుకుంటూ ఉంటుంది. చిన్నప్పుడే అమ్మకి ఏదో గండం ఉందని అమ్మ నాన్నలకి దూరం అయ్యాను. ఇప్పుడు ఏ తప్పు చేయలేకపోయినా కానీ నేను ఒక దోషిలాగా నా అత్తవారింటి నుంచి నా అత్త చేత గెంటి వేయబడ్డాను. ఇప్పుడు ఆదిత్య గారిని కూడా నేను కలుసుకునే అవకాశం లేక అందరి ముందు దోషిగా ఉన్నాను శివయ్య. ఏంది నా జీవితం ఇలా అయిపోతుంది అని ఆనంది బాధపడుతూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్స్లో ఆనంది ఏ తప్పు చేయలేదని సునంద గారు ఆదిత్య గారు నమ్మేలాగా ఎలాంటి ప్రయత్నం చేస్తుందో, తిరిగి ఆదిత్య గారి భార్యగా సునంద గారి కోడలుగా ఇంట్లో ఏ విధంగా అడుగు పెడుతుందో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వాళ్ళు వచ్చారు అప్పుడు